జాగ్రత్తగా వినండి. ఈ 8,000 మంది పట్టబడ్డ తర్వాత అపోస్తలులకి వ్యతిరేకత వచ్చింది. వాళ్ళని బెదిరించడం మొదలుపెట్టారు. ఆ నామమును ప్రచారం చేయకూడదు, ఆ నామమును గురించి మాట్లాడకూడదని వాళ్ళని కొరడాలతో కొట్టి వాళ్ళని భయపెట్టి పంపించారు. అలాంటి పరిస్థితి వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి స్తుతించి దేవునికి మొర్రపెట్టిన తర్వాత దేవుని పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చిందని రాస్తుంది. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అని రాసుంటుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. 4వ వచనం. ఇప్పుడు ఒకసారి నిండిన తర్వాత, ఇప్పుడు ఈ పాత్ర ఉందండి, దీన్ని ఒకసారి నింపాం ఈ గ్లాసుని, మళ్ళీ ఎప్పుడు నింపాల్సి వచ్చింది? అలా కాకుండా నింపబడినట్లు అలానే ఉంటే మళ్ళీ నింపడానికి కుదిరిద్దా? ఆల్రెడీ నింపబడి ఉన్నదాన్ని మళ్ళీ నింపడానికి కుదిరిద్దా? కుదరదు. ఒకసారి నింపబడింది మళ్ళా నింపబడాల్సి వచ్చింది అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ నింపబడింది ఖర్చు చేయబడింది అని అర్థం. అలాగునే దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన మనందరిలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తరువాత ఇక మనలో బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసాళ్లే అని పరిశుద్ధాత్మ అభిషేకం లేదా పరిశుద్ధాత్మ శక్తి కోసం ప్రార్థన చేయటం మానకూడదు. అర్థమైందా? దీనికి ఎన్నోసార్లు మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ధనవంతుడు ఒకడు మన ఇంట్లో కూర్చున్నాడు, మన ఇంటికే వచ్చాడు, మనతోనే ఉంటున్నాడు. ధనవంతుడు ఫుల్ సౌండ్ అనుకోండి. అతడు ఎంత సౌండ్ అయి ఉన్నా మనం అతన్ని అడక్కపోతే మన అవసరాలకు అతడు ఇవ్వడు కదా. మన ఇంట్లోనే ఉంటున్నాడు, కానీ మనకు కావలసిన ఆహార వస్తువులు, ఇతర అవసరతలకు సంబంధించినటువంటి విషయాలు అన్నీ ఉన్నాయో లేవో అతడు ఎరుగడు కదా. ఒకవేళ ఎరిగి ఉన్నా మనం అడక్కపోతే అతను ఇవ్వగలడా? మనం అడుగకయే ఇవ్వటం మర్యాద కాదు కదా. పెద్దలు ఓ మాట అంటారు, అడగంది అమ్మైనా పెట్టదని. బైబిల్లో మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఏం అడగమన్నాడు? స్పష్టంగా పరిశుద్ధాత్మనే అడగమన్నాడు. తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని రాస్తుంది. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకా 11:13లోను, మత్తయి సువార్త 7:7లోను ఇలా రాసుంది. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. అడుగు వారికి ఇచ్చును అంటే అడగని వాళ్ళకి. పెద్దగా చెప్పండి, అందరూ పెద్దగా చెప్పండి. అడుగు వారికి ఇచ్చును అంటే అడగని వాళ్ళకి అనేగా. అంటే పరిశుద్ధాత్మను మనం అడిగి పొందవలసిన అవసరత ఉంది. మరి అట్లయితే మీరు బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నాడేంది మరి? అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో. అవునా? చూడండి, ఆ మాట చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మను తన లోపలికి స్వతంత్రించుకుంటున్నాడు, స్వీకరించుకుంటున్నాడు, లోపలికి వస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఓకే, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అడగటం ఏంది? కానీ అడగమని రాస్తుంది. అది సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు అడగమని. పేతురేమో బాప్తిస్మం పొందండి నాయన, మీరు మారు మనసు బాప్తిస్మం పొందండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మీకు వచ్చేస్తాడు అన్నాడు, వరముగా మీకు అనుగ్రహించబడతాడు అన్నాడు. అంటే ఇక్కడ అడగమన్నాడా, పొందమన్నాడా? బాప్తిస్మం ఉందండి, అంతేగాని పరిశుద్ధాత్మను అడిగి పొందండి అలా. అక్కడ బాప్తిస్మం పొందండి, మారు మనసు పొంది మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడును. ఆ వరం పొందుతారు మీరు. ఇది దూరస్తులకును సమీపస్తులకును అందరికీ దేవుని వాగ్దానం.
అక్కడ అడిగే పని లేదు. మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే చాలు, పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశిస్తాడు. అది పేతురు చెప్తుంది, మీరు ఇది చేయండి పరిశుద్ధాత్మను పొందుతారు అని. అంతవరకు అయిపోయింది, అంతేగాని అడగమల్లా అక్కడ. కానీ మనం లూకాసు వార్త 11:13 చూస్తే, తండ్రి తనను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్నాడు. అంతేకాదు, అడుగుడి మీకు ఇయ్యబడిందని మత్తయి సువార్త 7:7లో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని. తర్వాత చదువు, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఆయన ఇచ్చే మంచి ఈవి పరిశుద్ధాత్మ అభిషేకము. హల్లెలూయా. ఇంతకీ అభిషేకం అనే మాట ఎక్కడుంది అసలు బైబిల్లో? అభిషేకం 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 తెగ మాట్లాడుతున్నారు క్రొత్త నిబంధనలో. అసలు అభిషేకం అనే మాట ఎక్కడుంది? ఒక ప్రశ్న. యోహాను రాసినటువంటి పత్రికలలో మొదటి పత్రిక తీసుకోండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక అది సమస్తమును ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినారు. ఎవరు మన పరిశుద్ధుడు? నా పరిశుద్ధుడవు నీవే, నా పరిపూర్ణుడవు నీవే అని ఎవరి గురించో పాడాం మనం. ఎవరైనా మన పరిశుద్ధుడు? యేసు. మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక మీరు సమస్తము ఎరుగుదురు. సమస్తము ఎరుగుటకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం, పరిశుద్ధుని అభిషేకం అవసరం. అర్థమైందా? తర్వాత ఆ ఒక్క చోటే కాదు, 27వ వచనం కూడా చూస్తే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఇలా పలు దఫాలు అభిషేకం అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. సత్య సంబంధమైన అభిషేకము మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన అంటే సత్యమును గూర్చిన ప్రత్యక్షత పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల కలుగుతుంది. అంతేకాదు, సమస్తము ఎరుగుట అనేది కూడా పరిశుద్ధాత్మ అభిషేకం వలన కలుగుతుంది. ఆ అభిషేకం మనకు పరిశుద్ధుడు ఇస్తాడు. అభిషేకము అంటే 2 అర్థాలు. ఒకటి, అభిషేకము అంటే అధికారము. పట్టాభిషేకము చేశారు రాజకుమారుడికి అంటే ఇక నుంచి అతడు రాజుగా అధికారం చలాయిస్తాడు. పట్టాభిషేకం పొందాడు అంటే ఇంకా అధికారం అయిపోయాడు అన్నమాట. అభిషేకం అనే దానికి 2 అర్థాలు. ఒకటి, అధికారము అనుగ్రహించుట. రెండవది, శక్తినిచ్చుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శక్తినిచ్చుట. దీని గురించి అపోస్తల కార్యం 1:8 యేసయ్య మాట్లాడాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ శక్తి మీలో ఎలా పనిచేసిద్దంటే, యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, భూ దిగంతములంతట వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమవుతారు? మీరు నాకు సాక్షులు అవుతారు. సో సమస్తము ఎరిగిన వారమై ఉండాలంటే, సత్యమును గ్రహించిన వారమై ఉండాలంటే, భూ దిగంతముల వరకు క్రీస్తుకు సాక్షులమై ఉండాలంటే మనకి ఏం కావాలి? పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి అభిషేకం కావాలి. ఆత్మ మన యందు ఉన్నాడు. ఆయన ఇచ్చే అభిషేకం కోసం మనం ఖచ్చితంగా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాల్సిందే. దానికోసం ప్రత్యేకంగా దేవుణ్ణి ఆశ్రయించాల్సిందే. ఇది లేఖనం స్పష్టంగా ఇస్తున్న సాక్ష్యం. కొంతమంది అంటారు, బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసాడు, ఇంకా మళ్ళీ పరిశుద్ధాత్మ దిగిరా దిగిరా అనేది అనవసరం.
బాప్తిజం పొందినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసాడు. మళ్ళీ పరిశుద్ధాత్మ కోసం స్పెషల్గా ప్రార్థన చేయటువంటి పిచ్చితనం అని గొప్ప బోధకులుగా చలామణి అవుతున్న వాళ్ళు కొంతమంది మాట్లాడటం నేను విన్నాను. అది తప్పున్నారా? తప్పు. బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశిస్తాడన్నది నిజం. కానీ పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించినంత మాత్రాన ఆయన అభిషేకం మన మీద ఉంటుందనేది గ్యారంటీగా చెప్పలేం. వ్యక్తి లోపలికి వచ్చాడు, ఆయన అడిగినప్పుడు ఆయన శక్తి మన మీదకి పంపుతాడు. మన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మనిషి సంపన్నుడైనా సరే మనం అడిగినప్పుడు కావాల్సింది ఇస్తాడు. అడక్కపోతే ఇవ్వడో. అందుకే అడిగి పొందాలి, అడిగి పొందాలి, అడుగుడి అని స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. వాక్యంలో యేసయ్యే మాట్లాడాడు. తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా. పరిశుద్ధాత్మ లోపలికి రావటం వేరు, ఆయన అభిషేకం మీదికి రావటం వేరు. అపోస్తల కార్యం 1:8లో మనం నీటిని 2 రకాలుగా వాడతాం. 1 లోపలికి తాగుతాం, 2 పైన పోసుకుంటాం. అవునా? లోపలికి తాగటం వల్ల బతికుంటాం. ఎప్పటికప్పుడు పైన స్నానం చేయటం వల్ల బలముగాను ఆరోగ్యంగాను ఉంటాం. లేకపోతే రోగగ్రస్తులమై పెందలాడి చేస్తాం. ఏమంటారు? అందుకే రోజు కనీసం ఒకసారన్నా స్నానం చేయాలి. అలాగే నీటిని 2 విధాలుగా వాడతాం. 1 కడుపులోకి తాగుతాం, దానివల్ల మనం బ్రతికుంటాం. 2వది మనం బ్రతికున్నప్పటికీ రోగులుగా ఉండకుండా ఆరోగ్యంగా ఉంటున్నట్లు మనం స్నానాన్ని చేస్తాం, అంటే నీళ్లు పైకి పోసుకుంటాం. అట్లాగా పరిశుద్ధాత్మ 2 విధాలు. 1 మన లోపలికి వచ్చి మనల్ని చచ్చిన స్థితి నుంచి బ్రతికించి యేసు వైపు తిప్పుతాడు. అలా బ్రతికిన తర్వాత ఏ రోజుకా రోజు ఆయన ఇచ్చే శక్తిని పొందినట్లు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇది తప్పనిసరి. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పటికప్పుడు మీరు ప్రార్థించి ఆ శక్తి పొందుకొని శక్తివంతులై ఉండాలని నేను ఆశించే ఈ మాటలు చెప్తున్నాను. చెప్పినా చేయకపోతే ఇక నాకు సంబంధం లేదు. మీతో కూడా క్రీస్తును చూడండి. 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 21వ వచనం చూడండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఓకేనా? ఇట్లాగన దేవుని చేత మనం అభిషేకం పొందాం. మళ్ళా పొందాలి. అది అపోస్తలులు చూపించిన మాదిరి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొంతమంది అంటారు బాప్తీసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసాడు అని. వాస్తవమే. అభిషేకం సంగతి ఏంటి? లోపలికి వచ్చాడు సరే, మీదికి వచ్చే సంగతి ఏంది? మీదికి రావాలి కదా. ఇంకా మీదికి వచ్చేది లోపలికి వచ్చాడు ఇంకా చాలు. కాదు. పరిశుద్ధాత్మ మీ లోనికల్లా, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి మీకన్నాడు. అలాగే ఒక్కసారి మీరు అపోస్తల కార్యం 8వ అధ్యాయం తీసుకొని చూడండి. సమరయలోని వారు ఫిలిప్పు చేత బాప్తిస్మం పొందారు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము చూపిస్తాను. ఆ వచనం అండర్లైన్ చేసుకొని ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేస్తే వాళ్ళని ఈ వచనాలు చూపించి ప్రశ్నించండి. రోషం కలిగి ఉండండి సత్యం విషయంలో. 8వ అధ్యాయము చూడండి, 14వ వచనం చదువుతున్నాను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. ఓకేనా? వారు ప్రభు అయిన యేసునామములో బాప్తిస్మం పొందారు. పరిశుద్ధాత్మ వాళ్ళ లోపలికి ప్రవేశించడం జరిగింది, కానీ ఆయన అభిషేక రూపమే వాళ్ళ మీదకి దిగి రావాల్సి ఉంది. అది ఎప్పుడు జరిగిందంటే పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచినప్పుడు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరు పరిశుద్ధాత్మను పొందినట్లు, ఆ శక్తితో నింపబడినట్లు. చూడండి ఎలా ఆత్మను పొందగలం అన్న ప్రశ్నకి ఇప్పుడు సమాధానం కూడా వెతుక్కోవచ్చు. ఇప్పుడు ఒకటి స్పష్టమైంది మీకు. బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించింది నిజం, కానీ ఆయన శక్తి కొరకు ఎప్పటికప్పుడు మనం ప్రార్థన చేసి ఆ శక్తిని పొందుకోవాలి అనేది నిజం. పరిశుద్ధాత్మ మనకి లోనికి వచ్చుట ఉంది. ఆయన
అభిషేక రూపమై శక్తి రూపమై మన మీదకి దిగి వచ్చే అనుభవం కూడా ఉంది. మ్యాటర్ క్లారిటీ ఉందా? ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. హల్లెలూయా. ఈ 2 పద్ధతులు ఉన్నాయి, వాటిని మనం తెలుసుకోవాలి. కొంతమందిని గమనించండి మీరు, వాళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఉంటారు, కానీ 2 రోజులు బాగుండి 3వ రోజు పడుతుంటారు. 4 రోజులు బాగుండి 5వ రోజు ఎడుతుంటారు. ఎలాగంటే ఒక రోగులాగా ఉంటుంది వాళ్ళ భక్తి జీవితం, పేషెంట్ లాగా ఉంటుంది. 4 రోజులు బాగుంటే 4 రోజులు తేడాగా ఉంటారు. ఎందుకని అంటే, ఇప్పుడు టీబీ పేషెంట్ని చూడండి మీరు, బతికే ఉంటాడు, చచ్చిపోయి ఉంటాడు, బతికే ఉంటాడు, కానీ ఒక సంపూర్ణ ఆరోగ్యవంతుడు పరిగెత్తుతాడా? 4 అడుగులు వేసి కూలబడతాడు. ఎందుకు? శక్తి లేదు. ప్రాణం ఉంది, బతికున్నాడు, శక్తి లేదు. అలాగే బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ లోపలికి వచ్చినప్పుడు బ్రతికించబడ్డాం మనం, కానీ టీబీ పేషెంట్ లాగా చచ్చినోడు బతికినట్టు. ఇప్పుడు మరి శక్తి కావాలంటే ఏ రోజు కాదు, ఎప్పటికప్పుడు. కాస్త బలహీనత కనపడుతుందిరా అంటే మళ్ళీ పోయి దేవుని దగ్గర కూర్చోవాలి, మళ్ళా శక్తితో నింపబడాలి. శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. పొందుకో. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆత్మను పొందుకోవాలి. ఈ ఆత్మను పొందుకొనడం ఎలా? 1, పరిశుద్ధులు, అపోస్తలులు, పెద్దలు, దేవుని ఆత్మ సంబంధులు, దేవుని ఏర్పాట్లో ఉన్న పాత్రలు మన మీద చేతులు ఉంచినప్పుడు మనం ఆత్మను పొందుతాం. ఇదొక నిరూపణ ఉంది బైబిల్లో, అది చూపించా ఇప్పుడే. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మీరు చూశారు. ఎన్నో వచనం? 15వ వచనంలో, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఇదే అపోస్తల కార్యం 19లో కూడా పౌలు చేస్తాడు. ఎఫెసులో కొంతమంది బాప్తీసం పొంది ఉంటారు, వాళ్ళు యోహాను బాప్తీసం పొంది ఉంటారు. అప్పుడు పౌలు వారిని అడుగుతాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అంటాడు. వాళ్ళు అంటారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలీదు అన్నారు. మరి దేన్ని బట్టి బాప్తీసం పొందారు? మీరు యేసు ప్రభుని గూర్చి తెలుసుకొని ఆయన చెప్పిన ప్రకారం బాప్తీసం పొందితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనే పదం మీరు విని ఉండాలి. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తీస్మం ఇచ్చుచు అనే పదం వాడాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మీరు అలాగున యేసు ప్రభు చెప్పిన క్రమంలో బాప్తీస్మం పొందితే పరిశుద్ధాత్మ అనే పేరన్నా వినుంటారు. కానీ మీరు అసలు ఏమంటున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. అంటే మీరు బాప్తీస్మం ఎలా పొందారు అంటే, యోహాను బాప్తీస్మమును బట్టియే అన్నారు. ఓహోహో, ఆ బాప్తీస్మంలో ఉన్నారా? అది కాదు నాయన, ఆ యోహాను ఎవని గూర్చి సాక్ష్యం ఇచ్చాడో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఎదుగో ఆయన ఇలా చేశాడు, ఇది సంగతి అని చెప్పి అక్కడ వాళ్ళకి మొత్తం క్లారిటీ ఇచ్చి మళ్ళా వాళ్ళందరికీ ఆయన బాప్తీసం ఇచ్చాడు. కొంతమంది ఒకసారి బాప్తీసం పొందిన వాళ్ళు మళ్ళీ బాప్తీసం పొందకూడదని వాదిస్తారు. సత్యం ఎరుగక ఒకవేళ తెలిసి తెలియక స్పష్టత లేకుండా ఒక వ్యక్తి బాప్తీసం పొందితే తర్వాత అదే వ్యక్తి కనువిప్పు కలిగి, అయ్యో నాకు సత్యం తెలియదు, ఆనాడు వేరే ఉద్దేశంతో నేను బాప్తీసం పొందాను, ఈరోజు నాకు స్పష్టంగా సత్యం అర్థమైంది, అయ్యా నాకు బాప్తీసం ఇవ్వండి అని అడిగితే తప్పకుండా ఆ వ్యక్తికి బాప్తీసం ఇవ్వచ్చు. నా దగ్గరికి కొంతమంది అలాగొచ్చి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి అడిగాను నేను ఒక ఊర్లో, మీరు బాప్తీసం పొందారా అంటే పొందామన్నారు. అయితే సంతోషం అన్నాను. వాళ్ళు అన్నారు, ఒకసారి కాదు 3 సార్లు పొందామన్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది. బాప్తీసం ఒకసారే కదా, 3 సార్లు ఏంది అనుకున్నాను. నేను అడిగాను, 3 సార్లు ఏంటంటే, మీరు బాప్తీసం పొందితే మీ ఊర్లో చర్చి కడతామన్నారు, అందుకని మేము చర్చి కోసం బాప్తీసం పొందామన్నారు. మరి 3 సార్లు ఎలా ఇచ్చారంటే వాళ్ళు చెప్పారు, బేస్ మట్టం కట్టి ఒకసారి ఇచ్చారంట, మొత్తం బాప్తీస్మాలు ఇచ్చి ఫోటోలు తీశారు. లెంటల్ లెవెల్ కట్టి మళ్ళీ ఒకసారి ఫోటోలు తీశారంట బాప్తీస్మాలు ఇచ్చి వాళ్ళకే. మరి ఇంకొకళ్ళు ఏడొస్తారు. తర్వాత స్లాబ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తీశారంట, మొత్తం 3 సార్లు. అంటే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఎందుకు పొందారు మీరు బాప్తీసం అంటే, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం నేను చర్చి కోసం బాప్తీసం పొందామన్నారు. మరి పాపక్షమాపణ కోసం, ఆత్మరక్షణ కోసం, నిత్య జీవం కోసం, నీతిమంతుడైన యేసు రక్తంలో కడగబడట కోసం కాదా? అవన్నీ మాకు తెలియదు. అవన్నీ ఇప్పుడు నువ్వు చెబుతుంటే మాకు అర్థమవుతుంది, మాకు అవన్నీ తెలుసు. అందుకే మేము ఒక తీర్మానానికి వచ్చాం. ఏంటి తీర్మానం అంటే, మాకు మళ్ళీ బాప్తీసం ఎందుకు కోరుతున్నారు?
అంటే అప్పుడేమో చర్చి కోసం తీసుకున్నాం తెలియక, ఇప్పుడు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది అడుగుతున్నామన్నా అని అడిగారు. నేనేం చేయాలి మీరు చెప్పండి? ఇవ్వాలా వద్దా? అది ఎరుగక, ఒకవేళ తెలియక ఇతరులు మిస్లీడ్ చేసి చీర చూపించి బాప్తీసం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పటి రోజుల్లో అవి జరిగినాయి, కొన్ని సంవత్సరాల క్రితం అవి జరిగినాయి. ఎలా చేశారో పిచ్చి పిచ్చిగా చేశారు కొంతమంది. ఇప్పుడు అందరికీ కనువిప్పు కలుగుతుంది, అందరూ కూడా దేవుని వాక్యాన్ని గురించి అవగాహన పొందుతున్నారు. కొంతమంది ఇది ఒక సిద్ధాంతం పెట్టారు, ఒకసారే నువ్వు ఎట్టన్నా తీసుకో, ఒకసారే. ఎవరు చెప్పాడు ఒకసారి అని? వాళ్ళు తెలియక యోహానును బట్టి మేము బాప్తీసం పొందామంటే పౌలు వాళ్ళకి మళ్ళీ బాప్తీసం ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా. కాబట్టి అవగాహన లేకుండా వేరే వేరే ప్రలోభాల కోసం ఒకవేళ బాప్తీసం పొందిన వాడు కనువిప్పు కలిగి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం సిద్ధపడి వచ్చినట్లయితే ఆ వ్యక్తికి తప్పనిసరిగా బాప్తీసం ఇవ్వవచ్చు. ఓకేనా? రైట్. పరిశుద్ధాత్మను ఎలా పొందగలం అన్న దానికి సమాధానంగా ఇప్పుడు మనం వెతుక్కుంటున్నాం. ఫస్ట్ ఒక మాట మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చే ఘట్టం ఒకటి ఉంది, మీదికి వచ్చే ఘట్టం ఒకటి ఉంది. వీటన్నిటికంటే ముందేమన్నాం, దేవుని యందు ఆనందించుట అనే విషయం గుర్తు చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తం వరుసగా ఒకదానికి ఒకటి లింకు చేసి చెబుతా, ఏం టెన్షన్ పడొద్దు. అర్థం కాదని ఒక విలువైన సమాచారం మీకు అందించి ముగిస్తా. అందరు కలిసి ఒకసారి మళ్ళీ సంతోషంగా స్తోత్రం చెప్పండి. రైట్. మీరు చెప్పేది జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మను ఎలా పొందగలం? పరిశుద్ధాత్మను పొందడానికి కావాల్సింది ఏంది? పరిశుద్ధాత్మను పొందకపోవటానికి ఉన్న సమస్య ఏంటి అనే రెండు కూడా మీకు స్పష్టపరుస్తా. వాటిలో మొట్టమొదటి పద్ధతి చెప్పాను. పరిశుద్ధులు అపోస్తలులు చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందినట్టు ఎక్కడెక్కడ రాస్తుంది? ఇప్పుడు మీరు చూశారు అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 15వ వచనంలోను, అలాగే అదే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం కూడా ఒకసారి తీసుకోండి. పనిలో పనిగా అది కూడా చూసి నోట్ చేసుకున్నారనుకో, ఎవరైనా అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఒకసారి 19వ అధ్యాయము 6వ వచనం, 4 లేకపోతే మీరు మొదటి నుంచి కూడా చూడొచ్చు. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు, నేను చదువుతాను తమ్ముడు, పై ప్రదేశములలో సంచరించి చదువు అన్నప్పుడు చదువు. పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తీసమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీస్మం ఇచ్చిందని చెప్పాను. అర్థమైందా? యోహాను ఇచ్చిన బాప్తీస్మం మారు మనసు విషయమైన బాప్తీస్మము. ఇది ఇక్కడ స్పష్టత అని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తీస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. ఎంత క్లియర్గా రాశాడో చూడు. ఎలాగొచ్చెను? వారి మీదికి వచ్చాను. ఇందాక అపోస్తలులు కూడా చేతులు ఉంచినప్పుడు ఆయన వారి మీదికి దిగాను. అంటే అంతకుముందు వారి మీద ఎవరి మీద దిగి ఉండలేదు, వీళ్ళు చేతులు ఉంచినప్పుడు అది జరిగిన విషయం. పరిశుద్ధాత్మ మీదికి వచ్చుట. ఇది ఎలా జరిగింది? అపోస్తలులు చేతులు ఉంచినప్పుడు వారు అభిషేకం పొందారు, శక్తి పొందారు, ఆత్మ వారి మీదికి వచ్చాడు. బాప్తీస్మ పొందినప్పుడు పరిశుద్ధాత్మ లోనికి ప్రవేశించాడు. అపోస్తలులు చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి మీదికి దిగి వచ్చింది. ఆ వచ్చిన శక్తిని కూడా బైబిల్ పరిశుద్ధాత్ముడనే అంది. అది ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం. ఇదేంది 2 సార్లు ఏంది? ఒకసారి లోపలికి వచ్చినప్పుడు సరిపోదని కాదు బాబు. లోపలికి వచ్చే ఘట్టం ఒకటి ఉంది, అదే ఆత్మ మీదికి వచ్చే ఘట్టం కూడా ఉంది. ఆ మీదికి వచ్చే ఘట్టం ఎలా జరుగుతుంది? పరిశుద్ధులు చేతులుంచినప్పుడు, అపోస్తలులు చేతులుంచినప్పుడు, దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు చేతులుంచినప్పుడు ఆనాడు వారు ఆత్మను పొందారు. ఒకటి. ఓకేనా? రెండవది, ఎలా ఆత్మను పొందగలం అనే దానికి రెండవది, ఒకసారి మీరు అపోస్తల కార్యమే, ఎటు పోవద్దు, అపోస్తల కార్యమే 4వ అధ్యాయం తీసుకోండి.